హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాఫ్ట్‌వేర్ సవి హబ్. సో ఫ్రెండ్స్ మీరొచ్చేసి ఏందంటే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో సబ్ క్వెరీస్ గురించి నీట్‌గా అర్థం చేసుకున్నారు కదా! సో అయితే మీరొచ్చేసిందంటే ప్రాక్టికల్‌గా ప్రతి ఒక్క క్వెరీ మీరు ఎగ్జిక్యూట్ చేసి చూసారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మీరైతే ప్రాక్టికల్‌గా చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకొచ్చేసిందంటే ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్ మనం ఈరోజు వచ్చేసిందంటే జాయింట్స్ కాన్సెప్ట్ గురించి చూద్దాము. సో జాయింట్స్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. సో దేంట్లో మనకొచ్చేసిందంటే మైఎస్‌క్యూఎల్‌లో. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు మనం వచ్చేసిందంటే జాయింట్స్ కాన్సెప్ట్ గురించి చూద్దాము. సో ఫస్ట్ సో జాయింట్స్ అనే కాన్సెప్ట్ మనకెందుకొచ్చిందంటే ఫ్రెండ్స్, సో మనం వచ్చేసిందంటే 2 టేబుల్స్‌ని గాని, లేకపోతే 3 టేబుల్స్ కానీ, 4 టేబుల్స్ నుంచి గాని, సో ప్రతి ఒక్క టేబుల్ నుంచి మనం వచ్చేసిన డేటాను మనం ఫెచ్ చేసుకోవాలంటే, సో మనకొచ్చేసిందంటే జాయింట్స్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో కాబట్టి మనం వచ్చేసిందంటే జాయింట్స్ కాన్సెప్ట్ అని మనం వాడుకుంటున్నాం. ఓకే. అయితే మనకు జాయింట్స్‌లో ఏమేం జాయింట్స్ ఉన్నాయంటే, ఒకటొచ్చేసిందంటే ఇన్నర్ జాయిన్, ఇంకోటొచ్చేసిందంటే న్యాచురల్ జాయిన్, ఇంకోటొచ్చేసిందంటే ఔటర్ జాయిన్. ఔటర్ జాయిన్‌లో మనకొచ్చేసిందంటే లెఫ్ట్ ఔటర్ జాయిన్, రైట్ ఔటర్ జాయిన్, అలాగే ఫుల్ ఔటర్ జాయిన్. సో, మనకున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో, అలాగే నెక్స్ట్ వచ్చేసిందంటే క్రాస్ జాయిన్, అలాగే నెక్స్ట్ వచ్చేసిందంటే సెల్ఫ్ జాయిన్. అయితే మనం వచ్చేసిందంటే ఈ జాయిన్స్ గురించి వన్ బై వన్ మనం వచ్చేసి క్లియర్‌గా సో, నేనొచ్చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈరోజు. ఓకేనా? సో, ఫస్ట్ మనకొచ్చేసిందంటే ఇన్నర్ జాయిన్ అంటే ఏంది? సో, ఫ్రెండ్స్ మనకు ఇన్నర్ జాయిన్ అంటే ఏందంటే, సో, ఇన్నర్ జాయిన్ అంటే మనకేం పెర్ఫార్మ్ చేస్తదంటే, ఇన్నర్ జాయిన్ పెర్ఫార్మ్స్ వెన్ బోత్ టేబుల్స్ హావ్ ది ప్రైమరీ కీ అండ్ ది కామన్ కాలమ్స్. సో, ఫ్రెండ్స్ మనకొచ్చేసిందంటే ఇన్నర్ జాయిన్ మనం అప్లై చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జాయిన్స్ అనే కాన్సెప్ట్‌ని అప్లై చేయాలంటే 2 టేబుల్స్ అనేది కన్ఫర్మ్‌గా తీసుకోవాల్సిందే. ఓకేనా? సో, 2 టేబుల్స్ మనం తీసుకున్నప్పుడు 2 టేబుల్స్‌లో మనకొచ్చేసిందంటే నంబర్ 1 మెయిన్‌గా ఉండాల్సిందొచ్చేసిందంటే ప్రైమరీ కీ. సో, అప్పుడు మాత్రమే మనం వచ్చేసిందంటే 2 టేబుల్స్‌ని మనం జాయిన్ చేయడానికి అవకాశం ఉంటది ఫ్రెండ్స్. ఓకేనా? సో, లేకపోతే ఎలాంటి పాసిబిలిటీ అని ఉండదు. ఓకేనా? ఒకటి మనకు ప్రైమరీ కీ ఉండాలి. 2 మనకొచ్చేసిందంటే ఇన్నర్ జాయిన్ అప్లై చేయాలంటే కన్ఫర్మ్‌గా మనకు ఆ టేబుల్‌లో కొన్ని రికార్డ్స్ అనేటివి ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు ఇన్నర్ జాయిన్ అనేది మనం వచ్చేసిందంటే అప్లై చేస్తాం. సో, మనకొచ్చేసి డేటా అనేది ఎఫిషియెంట్‌గా మనం ఫెచ్ చేసుకోగలుగుతాం. ఓకేనా? సో, అలాగే కామన్ కాలమ్స్ అని జెప్పేసా. కామన్ కాలమ్స్ అంటే ఏందంటే, సో, మనం వచ్చేసంటే రిలేషన్‌షిప్ తెలుపుతాం ఫ్రెండ్స్. ఇంక అంతకని ఏం లేదు. ఓకేనా? సో, అంటే మనం ఒకటే ఇప్పుడు ఫారెన్‌కి మనం అలా చూసాం గదా ఫ్రెండ్స్. సో, కాబట్టి అంటే మనం ఒక టేబుల్‌లో ఉండేదాన్ని ఇంకొక టేబుల్‌కి మనం వచ్చేసంటే రిలేషన్‌షిప్ తెలపడానికి మనం వచ్చేసిందంటే ఫారెన్‌కి ఇక్కడ వాడతాం. ఓకేనా? సో, కాబట్టి ఐడెంటికల్ కాలమ్స్ ఉండాలి. అలాగే దానికొచ్చేసిందంటే ప్రైమరీ కీ అని జెప్పేసి ఉండాలి. నంబర్ 2 ఇన్నర్ జాయిన్ ఇట్ షుడ్ బి డిస్‌ప్లే ఎవ్రీథింగ్ బోత్ ఐడెంటికల్ కాలమ్స్. సో, ఇన్నర్ జాయిన్ మనకొచ్చేసిందంటే డిస్‌ప్లే చేస్తది ఫ్రెండ్స్. ఇక్కడ మనకొచ్చేసిందంటే బోత్ 2 ఐడెంటికల్ కాలమ్స్‌ని మనకిక్కడ డిస్‌ప్లే చేస్తది. అంటే ఇప్పుడు 2 టేబుల్స్‌ని మనం వచ్చేసి జాయిన్ చేసినప్పుడు సో, మనం వచ్చేసిందంటే ఐడెంటికల్ కాలమ్స్ ఉంటాయి గదా! సో, ఆ 2 ఐడెంటికల్ కాలమ్స్ అనేటివి మనకొచ్చేసిందంటే ఇస్తది. ఓకేనా? వైల్ మనం వచ్చేసిందంటే ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూసేటప్పుడు సో, అప్పుడు మీకే వచ్చేసిందంటే ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఓకేనా? సో, దానికి మనం వచ్చేసిందంటే క్వెరీ ఈ విధంగా రాస్తున్నాం ఫ్రెండ్స్ ఇన్నర్ జాయిన్‌కి. ఓకేనా? సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అని జెప్పేసి అన్నామంటే సో, మనకి ఎంప్లాయీ డీటెయిల్స్ ఇస్తుంది. సో, ఇన్నర్ జాయిన్ డిపార్ట్‌మెంట్. సో, ఆన్ క్లాస్ వాడుకుంటాం ఫ్రెండ్స్. ఆన్ క్లాస్ మనం ఇక్కడ ఎందుకు వాడతామంటే బికాజ్ మనం ఇక్కడ ఏం వాడాము జాయిన్. సో, జాయిన్ వాడినప్పుడు కన్ఫర్మ్‌గా మనం వాడాల్సింది వచ్చేసిందంటే ఆన్ క్లాస్. ఓకేనా? అంతేగాని హావింగు, వేర్ సో, ఈ క్లాసెస్ కాదు. ఓకేనా? సో, ఎంప్లాయీ డాట్ సో, డిపార్ట్‌మెంట్ ఐడీ థట్ ఈక్వల్ టు డిపార్ట్‌మెంట్ డాట్ డిపార్ట్‌మెంట్ ఐడీ. ఓకేనా? సో, అంటే మనకొచ్చేసిందంటే ఏదైతే ఫారెన్‌కి రిలేషన్‌షిప్ తెలిపామో సో, దాన్ని మనం వచ్చేసిందంటే రిలేషన్‌షిప్ తెలుపుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ. ఇంకా అంతకు మించి ఏం లేదు. ఓకేనా? సో, అప్పుడు మనకొచ్చేసిందంటే సో, ఇన్నర్ జాయిన్ అనేది పెర్ఫార్మ్ అయ్యి సో, మనకొచ్చేసి రెండిట్లో నుంచి ఐడెంటికల్ కాలమ్స్ అనేటివి మ్యాచ్ ఏయైతే మ్యాచ్ అవుతాయో ఆ రికార్డ్స్ అన్ని మనకు సో, మొత్తం మనకు డిస్‌ప్లే చేస్తుంది ఫ్రెండ్స్ ఇన్నర్ జాయిన్‌లో. ఓకేనా? అయితే క్వెరీని మనం వచ్చేసిందంటే ఈ విధంగా కూడా మనం రాయొచ్చు. అంటే ఇక్కడొచ్చేసిందంటే ఎంప్లాయీని అన్నామంటే ఇదొచ్చేసిందంటే అలియాసింగ్ అనమాట. ఓకేనా? సో, అంటే యాస్ అనే కీవర్డ్ మనం ఇక్కడ వాడుకోవచ్చు కావాలంటే. ఒకవేళ మనం వాడకపోయినా కూడా అది అలియాసింగ్ కింద తీసుకుంటది. ఓకేనా? సో, ఎంప్లాయీ అంటే ఏందంటే అని చెప్పొస్తది. అప్పుడు మనకొచ్చేసి అంటే చాలా ఎఫిషియెంట్‌గా ఉంటది కోడ్ అనేది మనం రాయడానికి ఫ్రెండ్స్. ఓకేనా? ఇన్నర్ జాయిన్ డిపార్ట్‌మెంట్ వచ్చేసిందంటే అని చెప్పేసి అసైన్ చేసుకుంటున్నా. ఆన్ డాట్ డిపార్ట్‌మెంట్ ఐడీ థట్ ఈక్వల్ టు డాట్ డిపార్ట్‌మెంట్ ఐడీ. చూసారా? కొంచెం మన కోడ్ అనేది చాలా ఎఫిషియెంట్‌గా తయారైంది కదా! సో, కాబట్టి ఇలా మనం పెర్ఫార్మ్ చేయొచ్చు. ఇది మనకొచ్చేసిందంటే ఇన్నర్ జాయిన్ అంటే. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ జాయిన్. సో, ఫ్రెండ్స్ న్యాచురల్ జాయిన్ అంటే ఏం లేదు. సేమ్ ఎగ్జాక్ట్‌లీ ఇన్నర్ జాయిన్ లెక్కనే ఉంటది. కాకపోతే ఇక్కడొచ్చేసిందంటే ఒక ఐడెంటికల్ కాలమ్ రిమూవ్ చేసేసి, ఒక ఐడెంటికల్ కాలమ్ మాత్రమే మనకు ఉండిస్తది. అయితే ఏ ఐడెంటికల్ కాలమ్‌ని మనకి రిమూవ్ చేస్తదో మనమైతే చెప్పలేం ఫ్రెండ్స్.
ఓకేనా? సో, అంటే మనం ఫారిన్‌కి రిలేషన్‌షిప్ తెలుపుంటాం గదా! వేరే టేబుల్‌కి. ఇప్పుడు మామూలుగా ఇన్నర్ జాయిన్‌లో అయితే ఏమవుతది, సో, ఫారిన్‌కి రిలేషన్‌షిప్ తెలిపినా గూడా మనకు ఈ 2 ఐడెంటికల్ కాలమ్స్‌ని ఇస్తది. డిపార్ట్‌మెంట్ ఐడీ అని. సో, రెండిట్లో ఏదైతే మ్యాచ్ అయినాయో సో, అన్నిటిని ఇస్తది. కానీ ఇక్కడొచ్చేసిందంటే డిపార్ట్‌మెంట్ ఐడీ ఓన్లీ ఒక్కసారి మాత్రమే ఇస్తది. ఇంకొకసారి ఇవ్వదనమాట. ఒక ఐడెంటికల్ కాలమ్ రిమూవ్ చేసేస్తది. ఓకేనా? సో, అర్థమైంది గదా! నేచురల్ జాయిన్ అంటే ఏందని. సో, దానికొచ్చేసిందంటే క్వెరీ వచ్చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్, నేచురల్ జాయిన్, సో, డిపార్ట్‌మెంట్ అన్నామనుకోండి. సో, మనకొచ్చేసిందంటే ఆటోమేటిక్‌గా దాని ఇష్టంగా అదే ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ అయ్యి, సో, మనకు అవుట్‌పుట్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకు ఇన్నర్ జాయిన్‌కి, నేచురల్ జాయిన్‌కి డిఫరెన్స్. నెక్స్ట్ ఔటర్ జాయిన్. సో, ఫ్రెండ్స్ ఔటర్ జాయిన్‌లో మనకొచ్చేసి ఏముంటాయంటే లెఫ్ట్ ఔటర్ జాయిన్, రైట్ ఔటర్ జాయిన్, అలాగే ఫుల్ ఔటర్ జాయిన్. సో, ఫ్రెండ్స్ మనకు లెఫ్ట్ ఔటర్ జాయిన్ అంటే ఏందంటే, ఫస్ట్ మనకు ఐడెంటికల్ కాలమ్స్‌తో పోయేసి ఆ డేటా అనేది సో, ఏమైతే మ్యాచ్ అవుతుందో ఆ డేటా మొత్తాన్ని మనకిస్తుంది ఫస్ట్. ఓకేనా? తర్వాత మళ్ళీ వచ్చేసి ఏం చేస్తదంటే, సో, ఏమైతే కాలమ్స్ రిమైనింగ్ ఉన్నాయో లెఫ్ట్ ఔటర్ జాయిన్‌లో దానికెళ్ళేసి, ఆ లెఫ్ట్ ఔటర్ జాయిన్‌లో ఉండే కాలమ్స్ మొత్తం మనకు డిస్‌ప్లే చేసి, రైట్ ఔటర్ జాయిన్‌కి సో, మనకొచ్చేసింది అదే రైట్ టైప్ ఆఫ్ కాలమ్స్‌కి మనకొచ్చేసిందంటే నల్ వాల్యూస్‌ని మనకు అసైన్ చేస్తది. ఓకేనా? సో, చూడండి. It can check the identical columns of the data. If it is match, it give the entire data. After that, it go to the left table, and whenever the information is remaining, it can give the total data and put right side null values. ఓకేనా? సో, లెఫ్ట్ సైడ్ మనకు మొత్తం డేటా ఇచ్చేసి, రైట్ సైడ్ మనకొచ్చేసిందంటే నల్ వాల్యూస్‌ని రీప్లేస్ చేస్తది. ఇంక అంతకు మించి ఏం లేదు ఫ్రెండ్స్. ఓకేనా? సో, దానికొచ్చేసిందంటే క్వెరీ వచ్చేసి సో, సెలెక్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్, లెఫ్ట్ జాయిన్, సో, డిపార్ట్‌మెంట్ అన్నామంటే మనకొచ్చేసిందంటే డిపార్ట్‌మెంట్. సో, ఫస్ట్ మనం వచ్చేసి ఇక్కడ ఏ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తున్నాం లెఫ్ట్ జాయిన్. ఓకేనా? డిపార్ట్‌మెంట్ ఆన్ క్లాస్ వాడుకుంటాం. ఎందుకంటే జాయిన్ కాబట్టి. ఓకేనా? సో, ఎంప్లాయీ డాట్ డిఐడీ దట్ ఈక్వల్ టు డిపార్ట్‌మెంట్ డాట్ డిఐడీ డిపార్ట్‌మెంట్ ఐడీ. ఓకేనా? అన్నామంటే మనకొచ్చేసిందంటే డేటా అనేది మొత్తం మనకి డిస్‌ప్లే చేస్తుంది. ఓకే. సో, అలాగే రైట్ ఔటర్ జాయిన్. సో, ఫ్రెండ్స్ రైట్ ఔటర్ జాయిన్ కూడా సేమ్. సో, ఫస్ట్ మనకొచ్చేసి ఏమైతే ఐడెంటికల్ కాలమ్స్‌తో మనకు పోయి మ్యాచ్ అవుతదో ఆ డేటా ఇస్తుంది. ఆఫ్టర్ థట్ మనకొచ్చేసిన రైట్ ఔటర్ జాయిన్‌లో మనకొచ్చేసి రైట్ సైడ్ ఏమైతే డేటా ఉందో రిమైనింగ్ ఆ డేటా మొత్తాన్ని ఇస్తది. లెఫ్ట్ సైడ్ మొత్తం నల్ వాల్యూస్‌ని పెడుతుందనమాట. ఓకేనా? సో, ఇది మనకొచ్చేసి రైట్ ఔటర్ జాయిన్‌కి అలాగే లెఫ్ట్ ఔటర్ జాయిన్‌కి వచ్చేసి డిఫరెన్స్. ఓకేనా? సో, క్వెరీ వచ్చేసి ఏందంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్, రైట్ జాయిన్ అనొచ్చు, రైట్ ఔటర్ జాయిన్ అనొచ్చు. మన ఇష్టం ఫ్రెండ్స్. ఓకేనా? రైట్ జాయిన్ డిపార్ట్‌మెంట్ ఆన్ ఎంప్లాయీ డాట్ డిపార్ట్‌మెంట్ ఐడీ దట్ ఈక్వల్ టు డిపార్ట్‌మెంట్ డాట్ డిపార్ట్‌మెంట్ ఐడీ అన్నామంటే మనకొచ్చేసి డేటా అనేది పెర్ఫార్మ్ అవుతది. నెక్స్ట్ ఫుల్ ఔటర్ జాయిన్. సో, ఫ్రెండ్స్ ఫుల్ ఔటర్ జాయిన్ మనకొచ్చేసి ఏం చేస్తదంటే, సో, ఫస్ట్ మనకొచ్చేసి ఫుల్ ఔటర్ జాయిన్ సో, మనకి ఏదైతే ఐడెంటికల్ కాలమ్స్‌తో మ్యాచ్ అవుతదో, ఆ రెండిటితో మ్యాచ్ అయిన డేటాని ఇచ్చేస్తుంది. తర్వాత మనకొచ్చేసిందంటే లెఫ్ట్ టేబుల్‌కెళ్ళేసి, సో, ఏమైతే డేటా అనేది రిమైనింగ్ ఉందో, ఆ డేటా మొత్తాన్నిచ్చి రైట్ సైడ్ నల్ వాల్యూస్ పెడుతుంది. తర్వాత మళ్ళీ వచ్చేసిందంటే రైట్ సైడ్‌కెళ్ళేసి, రైట్ సైడ్‌లో మనకి ఏమైతే వాల్యూస్ ఉన్నాయో, ఆ వాల్యూస్ మొత్తం ఇచ్చేసి, లెఫ్ట్ సైడ్ నల్ వాల్యూస్ పెడుతుంది ఫ్రెండ్స్. ఇది మనకొచ్చేసిందంటే ఫుల్ ఔటర్ జాయిన్. ఓకేనా? సో, అయితే నెక్స్ట్ వచ్చేసి ఏందంటే, దీనికి క్వెరీ ఏమని రాస్తామంటే, సో, సింపుల్‌గా మనం వచ్చేసిందంటే క్వెరీ ఇలా రాసుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఇదొచ్చేసిందంటే లెఫ్ట్ ఔటర్ జాయిన్‌కి. కాకపోతే ఇక్కడ మనం వాడేదొచ్చేసిందంటే యూనియన్ కీవర్డ్ వాడతాం. ఇంక అంతకు మించి మనకొచ్చేసి ఇక్కడ ఏముండదు. ఓకేనా? సో, యూనియన్ కీవర్డ్ మనం వాడుకున్నామంటే ఇక్కడొచ్చేసి యూనియన్ కీవర్డ్ ఎందుకనంటే, బికాజ్ మనకొచ్చేసి అంటే డూప్లికేట్ వాల్యూస్‌ని మనకిక్కడ ఇవ్వదు ఫ్రెండ్స్. ఓకేనా? అంటే యూనియన్ ఆల్ కూడా మనం వాడుకోవచ్చు. యూనియన్ ఆల్ వాడడం వల్ల మనకొచ్చేసిందంటే, సో, చాలా వాల్యూస్ చాలా డూప్లికేట్ వాల్యూస్ కూడా ఇచ్చేస్తుంది మొత్తం. సో, మనకొచ్చేసిందంటే అంత డేటా ఇవ్వడం వల్ల రిడెండెన్సీ అనేది చాలా పెరిగిపోతుంది. సో, కాబట్టి మనకొచ్చేసిందంటే యూనియన్ అనే కీవర్డ్‌ని మనము ప్రిఫర్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? ఫుల్ ఔటర్ జాయిన్‌కి. అయితే సెట్ ఆపరేటర్స్ కింద మనకేమొస్తాయంటే యూనియన్ గాని, యూనియన్ ఆల్ గాని, ఇంటర్సెక్ట్ గాని అండ్ సో ఆన్. సో, మనకిలా కొన్ని కొన్ని ఆపరేటర్స్ ఒస్తాయి ఫ్రెండ్స్. అయితే మీకు యూనియన్‌కి, యూనియన్ ఆల్‌కి డిఫరెన్స్ తెలిసింది గదా! యూనియన్ అంటే ఏందంటే మనకు యూనిక్ వాల్యూస్‌కి యూనియన్ వాడుకుంటాం. యూనియన్ ఆల్ అంటే ఏందంటే సో, మనకు డూప్లికేట్ వాల్యూస్ కూడా కావాలంటే అలాంటప్పుడు మనం యూనియన్ ఆల్ వాడుకుంటాం. ఓకేనా? సో, అలాగే నెక్స్ట్ వచ్చేసిందంటే ఇంటర్సెక్ట్ అంటే మనకొచ్చేసి ఆల్రెడీ తెలుసు కదా మీకు. సో, ఇట్ కెన్ గివ్ ది కామన్ రికార్డ్స్. కామన్ రికార్డ్స్ మాత్రం మనకొచ్చి దాంట్లో నుంచి ఇస్తుంది. ఓకే. సో, ఫైనల్‌గా మనం వచ్చేసిందంటే క్రాస్ జాయిన్ గురించి చెప్పుకుంటున్నాం. సో, క్రాస్ జాయిన్ అంటే ఏందంటే, సో, మనకొచ్చేసి ఇక్కడ ప్రైమరీకి రిలేషన్‌షిప్ అనేది మనకు ఉండనవసరం లేదు ఫ్రెండ్స్. ఓకేనా? ప్రైమరీకి
అని మనకు వచ్చేసి ఉండవసరం లేదు. అలాగే మనం ఫారెన్‌కి రిలేషన్‌షిప్ ఇక్కడ తెలిపాల్సిన అవసరం లేదు. సో, ఏం లేదనమాట. జస్ట్ ఒక 2 టేబుల్స్‌గా మనం తీసుకున్నామంటే, ఆ 2 టేబుల్స్‌లో మనకు వచ్చేసిందంటే ఫస్ట్ కాలమ్ పోయేసి నెక్స్ట్ టేబుల్‌లో ఉండే ప్రతి ఒక్క రోతో, ప్రతి ఒక్క రికార్డ్‌తో పోయేసి మ్యాచ్ అయ్యి, సో, ప్రతి ఒక్కటి మనకొచ్చేసి డిస్‌ప్లే చేస్తుంది. ఓకేనా? సో, అలాగే నెక్స్ట్ సెకండ్ కాలమ్ పోయేసి ప్రతి ఒక్క రోతో మనకు మ్యాచ్ అయ్యి ప్రతి ఒక్కటి అవుట్‌పుట్ అనేది మనకిస్తుంది. ఓకేనా? సో, అలా మనకొచ్చేసిందంటే క్రాస్ జాయిన్ అనేది వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో, దీని క్వెరీ వచ్చేసిందంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. సో, యెస్ అని పెట్టుకున్నామంటే అలియాసింగ్. ఓకేనా? ఒకవేళ పెట్టుకోకపోతే సో, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. ఓకేనా? సో, క్రాస్ జాయిన్ టీచర్ అన్నామంటే మనకొచ్చేసిందంటే ఇది పోయేసి సో, ఎయిదర్ మనకొచ్చేసిందంటే ఫ్రెండ్స్ అయితే స్టూడెంట్ టేబుల్ పోయేసి స్టూడెంట్ టేబుల్ పోయేసి టీచర్ టేబుల్ తవ్వచ్చు. లేదా టీచర్ టేబుల్ పోయి స్టూడెంట్ టేబుల్ తవ్వచ్చు. అంటే మనకి ఏ డేటాతో మ్యాచ్ అవుతే ఎగ్జాక్ట్‌గా మనమైతే చెప్పలేం. కానీ మనకొచ్చేసిందంటే ఒక రికార్డ్ పోయేసి మల్టిపుల్ రికార్డ్స్‌తో మొత్తం మ్యాచ్ అయ్యి మన డేటా ఇస్తది. ఇంకో రికార్డ్ పోయేసి మల్టిపుల్ రికార్డ్స్. ఇంకో రికార్డ్ పోయి మల్టిపుల్ రికార్డ్స్ అన్ని రికార్డ్స్‌తో. సో, అలా మ్యాచ్ అయ్యి మనకొచ్చేసిందంటే అవుట్‌పుట్ ఇస్తుంది. సో, ఇది మనకొచ్చేసిందంటే క్రాస్ జాయిన్ ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఫ్రెండ్స్ మీరొచ్చేసి అంటే ప్రాక్టికల్‌గా నేనొచ్చేసి ఎగ్జిక్యూట్ చేసి చూపించేటప్పుడు మీకొచ్చేసి క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది ఫ్రెండ్స్ కంపల్సరీగా. ఓకేనా? సో, ఫైనల్‌గా వచ్చేసిందంటే సెల్ఫ్ జాయిన్. సో, ఫ్రెండ్స్ సెల్ఫ్ జాయిన్ మనకొచ్చేసి ఎలా వర్క్ అవుతదంటే ఒకే టేబుల్‌లో మనం వచ్చేసిందంటే సెల్ఫ్ జాయిన్ అప్లై చేయడానికి అవకాశం ఉంటది. అంటే మనం మల్టిపుల్ టేబుల్స్ మనం ఇక్కడ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఒకే టేబుల్‌తో మనం వచ్చేసిందంటే సెల్ఫ్ జాయిన్ తెలపొచ్చు. ఓకేనా? సో, సెలెక్ట్ స్టార్ సో, క్వెరీ వచ్చేసి ఏందంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ సో, ఈ1 సో, ఇప్పుడు మనకొచ్చేసి అలియాసింగ్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఎంప్లాయ్ వచ్చేసి ఈ1 అని చెప్పేసి అసైన్ చేసుకున్నా. అలాగే ఎంప్లాయ్‌కొచ్చేసిందంటే ఈ2 అని చెప్పేసన్నా. వేర్ ఈ1 డాట్ ఎంప్లాయీ ఐడీ దట్ ఈక్వల్ టు ఈ2 డాట్ ఎంప్లాయీ ఐడీ అన్నామనుకోండి. అప్పుడు మనకొచ్చేసిందంటే ఆ టేబుల్‌లోనే సో, మనకొచ్చేసి ఆ ఐడెంటికల్ కాలమే పోయేసి మ్యాచ్ అయ్యి మనకొచ్చేసిందంటే అవుట్‌పుట్ అనేది మనకిస్తుంది ఫ్రెండ్స్. అంటే ఒకే టేబుల్‌లో మనం ఇక్కడ ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ చేస్తున్నాం. ఓకేనా? ఇది మనకొచ్చేసి సెల్ఫ్ జాయిన్ అంటే. సో, మీకొచ్చేసిందంటే జాయింట్స్ కాన్సెప్ట్ నీట్‌గా అర్థమైంది కదా ఫ్రెండ్స్ థియరిటికల్‌గా. ఇప్పుడు మనం వచ్చేసిందంటే ప్రాక్టికల్‌గా ప్రతి ఒక్క దాన్ని ఎగ్జిక్యూట్ చేసి సో, మీకొచ్చేసి క్లియర్‌గా ఐడియా ఇస్తాను ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ మనం ఇప్పుడొచ్చేసిందంటే ప్రాక్టికల్‌గా జాయింట్స్ కాన్సెప్ట్‌ని సో, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. అప్పుడు మీకొచ్చేసిందంటే ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఫస్ట్ మనం వచ్చేసిందంటే ఒక డేటాబేస్‌లోకి ఇంటర్నెట్ అవ్వాలంటే ఏం చేయాలి? సో, బై యూజింగ్ యూజ్ కమాండ్ రైట్? సో, యూజ్ జేడబ్ల్యూ3. సో, ఇప్పుడు మనకొచ్చేసిందంటే డేటాబేస్ అనేది మనకి చేంజ్ అవుతది. కదా! ఇప్పుడు మనకొచ్చేసిందంటే టేబుల్స్ ఏమున్నాయని చూడాలంటే షో కమాండ్. షో టేబుల్స్. సో, ఇప్పుడు మనకొచ్చేసిందంటే టేబుల్స్ అని ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? అయితే ఇక్కడ ఫ్రెండ్స్ మనకొచ్చేసి డిపార్ట్‌మెంట్‌కి అలాగే ఎంప్లాయ్‌కి మనకొచ్చేసి ఫారిన్‌కి రిలేషన్‌షిప్ అనేది ఇక్కడుంది. సో, మనం వచ్చేసిందంటే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మనం చూసాం కదా! సో, కావాలంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ. సో, డిస్క్రైబ్ సో, ఎంప్లాయ్ సో, ఇక్కడ మనకొచ్చేసింది ప్రైమరీ కీ ఉంది. అలాగే ఫారిన్ కీ రిలేషన్‌షిప్ ఉంది. ఎక్కడి నుంచి? డిపార్ట్‌మెంట్ నుంచి. ఓకేనా? సో, డిస్క్రైబ్ డిపార్ట్‌మెంట్. సో, మనకిక్కడ వచ్చేసి ఏంది ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మనం వచ్చేసి ఒక ప్రైమరీకి రిలేషన్‌షిప్ తెలపాలంటే, అంటే ఒక ఫారెన్‌కి రిలేషన్‌షిప్ మనం తెలపాలంటే కన్ఫర్మ్‌గా మనకొచ్చేసింది 2 టేబుల్స్‌లో మనకు ప్రైమరీ కీ అని చెప్పి ఉండాలి. కదా! సో, కాబట్టి మనం వచ్చేసిందంటే ఇక్కడ మనం తెలిపాం. ఓకేనా? సో, ప్రైమరీ కీ అలాగే ఇక్కడ వచ్చేసిందండి. దీని యొక్క ప్రైమరీ కీ వచ్చేసిందంటే ఇక్కడ పోయేసి ఒక ఫారెన్ కీ అని చెప్పేసి. ఓకే. సో, కాపోతే ఇప్పుడు మనం వచ్చేసంటే జాయింట్స్ కాన్సెప్ట్ వన్స్ మనం అప్లై చేయాలంటే, సో, కన్ఫర్మ్‌గా మనకొచ్చేసిందంటే 2 టేబుల్స్‌లో ప్రైమరీ కీ అనేది గ్యారంటీగా ఉండాలి. సో, నంబర్ 2 మనం వచ్చేసిందంటే కొన్ని రికార్డ్స్ అన్న దాంట్లో మనం వచ్చేసిందంటే ఇన్సర్ట్ చేసుండాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో, అప్పుడు మాత్రం మనకొచ్చేసిందంటే సో, ఎఫిషియంట్‌గా మన డేటాను మనం ఇక్కడ ఫెచ్ చేసుకోగలుగుతాం. ఓకే. సో, అయితే ఇప్పుడు మనం వచ్చేసిందంటే జాయింట్స్ చూద్దాం. సో, ఫస్ట్ వచ్చేసేంది ఫ్రెండ్స్ ఇన్నర్ జాయిన్. కరెక్ట్? సో, ఇన్నర్ జాయిన్ మనం ఎలా పెర్ఫార్మ్ చేస్తాం ఫ్రెండ్స్? మనం ఏం చూసాం ఇందాక క్వెరీ అనేది? టు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టు ఎంప్లాయ్ ఇన్నర్ జాయిన్ టు ఏ టేబుల్ నుంచి? డిపార్ట్‌మెంట్. సో, సో, ఇక్కడ ఆన్ క్లాజ్ మనం ఎందుకు వాడతాం ఫ్రెండ్స్? బికాస్ ఆఫ్ జాయిన్ అక్కడ వాడాం కాబట్టి ఇక్కడ ఆన్ క్లాజే వాడాలి. ఇక్కడ వేర్ గాని, హావింగ్ గాని ఇలాంటి క్లాజెస్ వాడకూడదు. ఓకేనా? సో, ఆన్ ఎంప్లాయీ డాట్ సో, డిపార్ట్‌మెంట్ ఐడీ దట్ ఈక్వల్ టు డిపార్ట్‌మెంట్ ఐడీ. సో, అన్నామంటే మనకొచ్చేసిందంటే, ఇక్కడ మనకు డూప్లికేట్ రికార్డ్స్ అనేటివి మనకివ్వదు ఫ్రెండ్స్. ఓకేనా? యూనిక్ రికార్డ్స్ మాత్రం ఇక్కడ ఇస్తది. సో, కావాలంటే ఇక్కడ చూడండి. సో, ఏమైతే రికార్డ్స్ ఉన్నాయో, ఆ రికార్డ్స్ మాత్రమే మనకిచ్చిందిక్కడ. ఓకేనా? అయితే ఇక్కడ ఒకటి ఫ్రెండ్స్.
ఇప్పుడు ఇక్కడ వచ్చేసిందంటే డిపార్ట్మెంట్ ఐడి వచ్చేసిందంటే ఈ డిపార్ట్మెంట్ ఐడితో పోయేసి మనకు వచ్చేసి చెక్ చేసి సో మనకు వచ్చేసి ఏంటంటే ఏమైతే రికార్డ్స్ మనకు మ్యాచ్ అవుతాయో ఆ రికార్డ్స్ మాత్రమే మనకు వచ్చేసి ఇస్తుంది. ఓకేనా? సో అయితే ఇక్కడ వచ్చేసిందంటే రెండు యూనిక్ కాలమ్స్ సో మనకు వచ్చేసిందంటే ఇక్కడ ఇచ్చింది డేటా అనేది కదా. సో ఇది మనకు వచ్చేసిందంటే ఇన్నర్ జాయిన్ అంటే. ఓకేనా? అదే న్యాచురల్ జాయిన్ అంటే ఏంది ఫ్రెండ్స్? న్యాచురల్ జాయిన్ అంటే ఇక్కడ రెండు ఐడెంటికల్ కాలమ్స్ ఏంటి మనకి ఇవ్వదు. ఒక ఐడెంటికల్ కాలమ్ ఏదో ఒక ఐడెంటికల్ కాలమ్ రిమూవ్ చేస్తుంది. అది ఏ ఐడెంటికల్ కాలమ్ రిమూవ్ చేస్తే మనం చెప్పుకోలేం. కానీ ఒక ఐడెంటికల్ కాలమ్ అయితే రిమూవ్ చేసి ఇంకొక ఐడెంటికల్ కాలమ్ ని మనకు వచ్చేసిందంటే స్టార్టింగ్ లో ఇస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం న్యాచురల్ జాయిన్ పర్ఫామ్ చేసి చూద్దాం. సో క్వరీ వచ్చేసింది ఫ్రెండ్స్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ న్యాచురల్ జాయిన్. సో ఏ టేబుల్ కి? డిపార్ట్మెంట్. సో అప్పుడు మనకు వచ్చేసి ఏంది ఫ్రెండ్స్? సో ఇది వచ్చేసి ఏంటంటే పోయేసి ఏ రికార్డ్స్ అయితే మనకు మ్యాచ్ అవుతుందో ఆ రికార్డ్స్ మొత్తాన్ని మనకి ఇస్తుంది. కాకపోతే ఒక ఐడెంటికల్ కాలమ్ అనేది మనకి రిమూవ్ చేస్తుంది. ఇంకా అంతకు మించి ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకేనా? సో ఇది మనకి న్యాచురల్ జాయిన్ అంటే. ఇక్కడ ఆపరేషన్ అనేది సో ఎలా పర్ఫామ్ అవుతుంది అంటే ఇన్సైడ్ సో మనకు వచ్చేసిందంటే ఆపరేషన్ పర్ఫామ్ అయ్యి మనకు వచ్చేసి టోటల్ రికార్డ్స్ ఇక్కడ ఇక్కడ ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇది మనకు వచ్చేసి అంటే న్యాచురల్ జాయిన్ అంటే. అయితే నెక్స్ట్ వచ్చేసి ఏంది? లెఫ్ట్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్. సో ఫ్రెండ్స్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే ఏంది? సో మనకి ఏమైతే ఐడెంటికల్ కాలమ్స్ ఉన్నాయో వాటితో కంపేర్ చేసి ఆ రికార్డ్స్ ఇచ్చి తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వెళ్ళేసి ఏమైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ ఇచ్చేసి రైట్ సైడ్ మనకు వచ్చేసి ఏం పెడుతుంది ఫ్రెండ్స్? నల్ వాల్యూస్ పుట్. ఓకేనా? సో ఇప్పుడు మనం వచ్చేసి చూద్దాం క్వైరీ ఎలా రాయాలని. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్. సో మనం వచ్చేసి ఇక్కడ తెలపాల్సింది ఏంది? లెఫ్ట్ జాయిన్. సో ఏ టేబుల్ నుంచి? డిపార్ట్మెంట్. ఓకేనా? సో ఆన్ ఎంప్లాయీ డాట్ department id that equal to so department dot department id. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఏంది ఫ్రెండ్స్? సో ఇక్కడ మీరు వచ్చేసిందంటే దీన్ని గమనించారంటే ఇప్పుడు ఫస్ట్ మనకు వచ్చేసిందంటే ఏవైతే ఐడెంటికల్ కాలమ్స్ ఉన్నాయో సో వాటితో ఏవైతే మ్యాచ్ అయినాయో సో ఆ రికార్డ్స్ అన్ని మనకి ఇచ్చేసాయి. అయితే ఇక్కడ వచ్చేసిందంటే మ్యాచ్ కాని ఏంది? సో ఇది ఒక రికార్డ్ మాత్రం ఫోర్ జెన్నిఫర్ హరి. సో ఇది మనకు వచ్చేసిందంటే మ్యాచ్ కాలే రికార్డు. అయితే ఈ రికార్డ్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ మనకి ఇచ్చేసి సో మనకి రైట్ సైడ్ అంతా ఏం పెట్టింది ఫ్రెండ్స్? మనకు వచ్చేసిందంటే నల్ వాల్యూస్ పెట్టింది ఇక్కడ. ఓకేనా? సో కాబట్టి మనకు వచ్చేసిందంటే సో ఇవే కదా మనకి రైట్ సైడ్ అంటే నల్ నల్ అని చెప్పేసి మనకు వచ్చేసిందంటే పెట్టింది. ఓకేనా? సో కాబట్టి మనం వచ్చేసిందంటే దీన్ని మనం ఏమంటున్నాం? లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే లెఫ్ట్ సైడ్ ఉండే రికార్డ్స్ ఇచ్చేసి రైట్ సైడ్ మనకు వచ్చేసిందంటే నల్ వాల్యూస్ ని ఇక్కడ పెడుతుంది అనమాట. ఓకే అలాగే రైట్ అవుటర్ జాయిన్ అంటే సో మనకు వచ్చేసి రైట్ సైడ్కి వెళ్ళేసి వాల్యూస్ మొత్తం తీసుకొని సో లెఫ్ట్ సైడ్ మొత్తం మనకు వచ్చేసింది నల్ వాల్యూస్ పుట్ చేస్తుంది. ఓకేనా? పెడుతుంది. సో ఓకే. సో ఇప్పుడు మనం వచ్చేసిందంటే రైట్ జాయిన్ గురించి మనం చెప్పుకుందాం. రైట్ అవుటర్ జాయిన్. సో క్వైరీ వచ్చేసింది ఫ్రెండ్స్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ రైట్ జాయిన్ డిపార్ట్మెంట్. సో మనం అలియాసింగ్ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కావాలంటే. ఓకేనా? మనకి క్వైరీ వచ్చేసిందంటే ఇంకా చాలా ఎఫిషియెంట్ గా తయారవుతుంది. ఓకేనా? సో ఆన్ ఎంప్లాయీ డాట్ డిపార్ట్మెంట్ ఐడి దట్ ఈక్వల్ టు డి డాట్ డిపార్ట్మెంట్ ఐడి. సో మనకి ఇలా చేయడం వల్ల కూడా మనకు వచ్చేసి ఫ్రెండ్స్ అవుట్పుట్ అనేది మనకు వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైంది ఇక్కడ అలియాసింగ్ అని మనం అప్లై చేయడం వల్ల క్వైరీ అనేది చాలా అంటే చాలా ఎఫిషియెంట్ గా మనం రాసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం ఎంప్లాయీ కీ అని పెట్టుకున్నామంటే సింపుల్ గా ఈ డాట్ డిపార్ట్మెంట్ ఐడి దట్ ఈక్వల్ టు డి డాట్ డిపార్ట్మెంట్ ఐడి అంటే మనకు వచ్చేసి క్వైరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ప్రాపర్ గా అవుట్పుట్ అనేది వస్తుంది. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఏమైతే రికార్డ్స్ ఇక్కడ మ్యాచ్ అయ్యాయో ఆ రికార్డ్స్ మొత్తాన్ని మనకు డేటా అనేది ఫస్ట్ ఫెచ్ చేసి ఇచ్చేసింది. తర్వాత వచ్చేసి ఏంది? రైట్ సైడ్ పోయేసి మనకు డేటా అయితే ఏమైతే రిమైనింగ్ ఉందో ఆ డేటాను మనకు వచ్చేసి ఇక్కడ ఇచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంది? లెఫ్ట్ సైడ్ మనకు వచ్చేసింది అంటే టోటల్ అన్ని మనకు వచ్చేసి నల్ వాల్యూస్ మనకు వచ్చేసి ఇక్కడ రీప్లేస్ చేసింది. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో లెఫ్ట్ అవుటర్ జాయిన్ కి రైట్ అవుటర్ జాయిన్ కి డిఫరెన్స్ ఏందని.
సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నామంటే ఫుల్ ఔటర్ జాయిన్. ఓకేనా? సో ఫుల్ ఔటర్ జాయిన్ అంటే ఏంది ఫ్రెండ్స్? మనకొచ్చేసిందంటే కాంబినేషన్ ఆఫ్ లెఫ్ట్ ఔటర్ జాయిన్ అలాగే రైట్ ఔటర్ జాయిన్. ఓకేనా? అంటే ఫస్ట్ మనకొచ్చేసింది సో లెఫ్ట్ టేబుల్‌కి అలాగే రైట్ టేబుల్‌కి మనకొచ్చేసి ఏమైతే ఐడెంటికల్ కాలమ్స్ ఉన్నాయో సో ఆ కాలమ్స్ అన్నిటిని మనకొచ్చేసి ఏమైతే మ్యాచ్ అయ్యాయో రికార్డ్స్ మొత్తం ఇచ్చేసి, తర్వాత మనకొచ్చేసిందంటే అది లెఫ్ట్ సైడ్‌కెళ్ళిపోయి సో మనకొచ్చేసిన లెఫ్ట్ సైడ్ ఏమైతే రికార్డ్స్ ఉన్నాయో సో ఆ రికార్డ్స్ ఇచ్చి రైట్ సైడ్ నల్ వాల్యూస్ పెడుతుంది. అలాగే రైట్ సైడ్‌కెళ్ళేసి మనకేమైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ మొత్తం ఇచ్చి సో లెఫ్ట్ సైడ్‌కొచ్చేసి నల్ వాల్యూస్ పెడుతుంది. ఓకేనా? ఇది మనకొచ్చేసిందంటే ఫుల్ ఔటర్ జాయిన్. ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఆ క్వెరీ ఎలా రాయాలని జెప్పేసి. ఓకేనా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ లెఫ్ట్ జాయిన్ డిపార్ట్మెంట్ ఆన్ ఎంప్లాయీ డాట్ డిపార్ట్మెంట్ ఐడీ దట్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్ డాట్ డిపార్ట్మెంట్ ఐడీ. ఓకేనా? సో మనం వాడాల్సిన కీవర్డ్ ఏంది ఫ్రెండ్స్? యూనియన్. బికాజ్ మనకొచ్చేసిందంటే యూనిక్ రికార్డ్స్ మనకిక్కడ ఇస్తుంది. అందుకని. ఓకేనా? తర్వాత మనం వచ్చేసేంది అలాగే రైట్ జాయిన్ కూడా రాయాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ రైట్ జాయిన్ డిపార్ట్మెంట్ ఆన్ ఎంప్లాయీ డాట్ డిపార్ట్మెంట్ ఐడీ దట్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్ డాట్ డిపార్ట్మెంట్ ఐడీ. సో, అని చెప్పేసి మనం గాని ఇచ్చామంటే ఫ్రెండ్స్, మనకొచ్చేసిందంటే లెఫ్ట్ టేబుల్‌కి, రైట్ టేబుల్‌లో మనకు మొత్తం రికార్డ్స్ మనకి ఫెచ్ చేసి ఇక్కడ ఇస్తుంది. సో, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇక్కడొచ్చేసిందంటే ఐడెంటికల్ కాలమ్స్‌ని మనకిక్కడొచ్చేసిందంటే ఫస్ట్ చెక్ చేసి ఆ రికార్డ్స్ మనకిచ్చేసింది. ఓకేనా? తర్వాత లెఫ్ట్ సైడ్‌కెళ్ళేసి ఆ రికార్డ్‌ని ఫెచ్ చేసుకొనొచ్చేసి ఇచ్చింది. అయితే రైట్ సైడ్ మొత్తం మనకొచ్చేసేంది నల్ వాల్యూస్ మనకిక్కడ పెట్టిందనమాట. ఓకేనా? అలాగే నెక్స్ట్ వచ్చేసిందంటే రైట్ సైడ్ ఏమైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ ఫెచ్ చేసి ఇచ్చింది. ఓకేనా? అయితే మనకొచ్చేసింది సో, రైట్ సైడ్ ఈ రికార్డ్ మనకిక్కడ ఫెచ్ చేసి ఇచ్చింది. అలాగే లెఫ్ట్ సైడ్ మొత్తం మనకొచ్చేసిందంటే నల్ వాల్యూస్‌ని ఇక్కడ రీప్లేస్ చేసింది. ఓకేనా? సో, ఇది మనకొచ్చేసిందంటే ఫుల్ ఔటర్ జాయిన్ అంటే. సో, మీకొచ్చేసి క్లియర్‌గా అర్థమైంది కదా ఫ్రెండ్స్. లెఫ్ట్ ఔటర్ జాయిన్ అంటే ఏంది? రైట్ ఔటర్ జాయిన్ అంటే ఏంది? అలాగే ఫుల్ ఔటర్ జాయిన్ అంటే ఏంది? అలాగే నెక్స్ట్ ఇన్నర్ జాయిన్ అంటే ఏంది? అలాగే నేచురల్ జాయిన్ అంటే ఏందని. సో, ఇప్పుడు మనం వచ్చేసిందంటే క్రాస్ జాయిన్ గురించి మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనకొచ్చేసిందంటే క్రాస్ జాయిన్ గురించి మనం చెప్పుకోవాలంటే, సో మనకిక్కడొచ్చేసిందంటే యూనిక్ కాలమ్స్ అనేవి మనకు అవసరం లేదనమాట. ఇప్పుడు ఇక్కడంతా వచ్చేసిందంటే, సో కన్ఫర్మ్‌గా మనం ఫారెన్‌కి రిలేషన్‌షిప్ తెలపాలి. అలాగే ప్రతి ఒక్క దానికి ప్రైమరీ కీ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాల్సిందే. లేకపోతే మనం ఇక్కడ ఎలాంటి ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయలేం. కానీ క్రాస్ జాయిన్ అనేది ఆ విధంగా కాదు. సో క్రాస్ జాయిన్‌లో మనకొచ్చేసిందంటే రికార్డ్స్ అనేటివి సో మనకొచ్చేసి ఫారెన్‌కి రిలేషన్‌షిప్ ఇక్కడ అలాగే ఉండాల్సిన అవసరం లేదనమాట పర్టిక్యులర్‌గా. ఓకేనా? సో, అలాగే ప్రైమరీ కీ గూడా ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడేం చేస్తుందంటే, ఒక రికార్డ్ పోయి మల్టిపుల్ రికార్డ్స్‌తో కంపేర్ అవుతది. ఈ రికార్డ్ పోయేసి ఆ టేబుల్ మొత్తం కంపేర్ అవుతది. ఇంకో రికార్డ్ పోయేసి ఆల్ రికార్డ్స్ మనకు కంపేర్ అవుతది. అప్పుడు మన డేటా అనేది ఇస్తుందనమాట. అది క్రాస్ జాయిన్ అంటే. ఇప్పుడు నేనొచ్చేసిందంటే క్వెరీ రాస్తాను. సో, అప్పుడు మీరు చూడండి. సో, క్లియర్‌గా మీకు అర్థమవుతది. సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సో, మనం వచ్చేసిందంటే ఇంతకుముందు 2 టేబుల్స్ ఎక్స్‌ట్రా చూసాం. టీచర్ అండ్ స్టూడెంట్. సో, వాటికి ఎలాంటి రిలేషన్‌షిప్ లేదు ఫ్రెండ్స్. సో, కాబట్టి వాటిని వాడుకుందాం ఇక్కడ. స్టూడెంట్ క్రాస్ జాయిన్ టీచర్. సో, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడొచ్చేసేందంటే, ఇప్పుడు మనకొచ్చేసేంది సో, ఇప్పుడు ఈ రికార్డ్ పోయేసి ఫస్ట్ మనకొచ్చేసిందంటే ప్రతి ఒక్క దాంతో మనకు పోయి కంపేర్ అవుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడ చూడండి. అంటే మనకొచ్చేసిందంటే ఏ రికార్డ్ పోయి ఏ రికార్డ్‌తో కంపేర్ అవుతుందో మనం వచ్చేసి పర్టిక్యులర్‌గా మనమైతే చెప్పలేం ఇక్కడ. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడొచ్చేసేందంటే ఫస్ట్ 2, 1 సో, 2, 1, 2, 1, 2, 1, 2, 1 ఈ విధంగా మనకొచ్చేసేంది ప్రతి ఒక్క రికార్డ్‌తో పోయేసి ఏందంటే ఇయి పోయేసి మనకు కంపేర్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో, అన్ని కంపేరే మనకొచ్చేసిందంటే ఫైనల్‌గా మనకి రిజల్ట్ అనేది ఈ విధంగా ఇస్తుంది క్రాస్ జాయిన్‌లో. ఓకేనా? సో, ఇది మనకొచ్చేసిందంటే క్రాస్ జాయిన్ అంటే. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ పోయేసి సో, ప్రతి ఒక్క దాంతో ఆడ పోయి ఐడీలతో మనకు కంపేర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఈ రికార్డ్ పోయింది. 2తో కంపేర్ అయింది. ఈ రికార్డ్ పోయింది. మళ్ళీ 1తో కంపేర్ అయింది. మళ్ళీ ఈ రికార్డ్ 2 మళ్ళీ ఈ రికార్డ్ 1 ఆ విధంగా మనకొచ్చేసిందంటే ప్రతి ఒక్క టేబుల్ ఎంటైర్‌లీ ఇన్ఫర్మేషన్ ఉండే దాంతో మొత్తాన్ని పోయేదొచ్చేసిందంటే ఇది కంపేర్ అవుతది. కంపేరే మనకు అవుట్‌పుట్ అనేది ఇస్తుంది. సో, ఇది మనకొచ్చేసిందంటే క్రాస్ జాయిన్ అంటే. ఓకేనా? సో, ఫైనల్‌గా మనకొచ్చేసి సెల్ఫ్ జాయిన్ ఫ్రెండ్స్.
సెల్ఫ్ జాయిన్ అంటే ఏం లేదు. సో, ఒకే టేబుల్‌లో మనం వచ్చేసిందంటే, సో, దాన్నొచ్చేసి రిలేషన్‌షిప్ ఇక్కడ తెలుపుతాము. ఆ రికార్డ్స్ మొత్తం మనం ఫెచ్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసిందంటే ఎంప్లాయీ తీసుకుందాం. ఓకేనా? సో, సెలెక్ట్ సో, ఇక్కడ మనకొచ్చేసిందంటే సెల్ఫ్ జాయిన్ గదా! సో, ఇప్పుడు నేనొచ్చేసిందంటే క్వెరీ రాస్తున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సో, ఎంప్లాయీ. సో, ఇలాంటప్పుడు మనకు అలయాసింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చాలా యూజ్ అవుతుంది. ఏంది సెల్ఫ్ జాయినింగ్ మాత్రం. సో, ఎంప్లాయీ సో, ఈ2 అంటే మనం వచ్చేసిందంటే ఈ విధంగా సో, ఎన్నైనా మనం ఇచ్చుకుంటా పోవచ్చు అలయాసింగ్. అయితే మనం వచ్చేసిందంటే వాటిని మనం ప్రాపర్‌గా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకు వచ్చేసిందంటే పర్టిక్యులర్‌గా అలయాసింగ్ అంటే. ఓకేనా? సో, ఇక్కడ మనం వచ్చేసి సెల్ఫ్ జాయిన్ అని చెప్పి మనం మెన్షన్ చేయలేదు. ఇక్కడ మన కండిషన్ ఇస్తే సరిపోతుంది. ఓకేనా? సో, ఈ1 డాట్ ఎంప్లాయీ ఐడీ దట్ ఈక్వల్ టు ఈ2 డాట్ ఎంప్లాయీ ఐడీ. సో, అప్పుడు మనకొచ్చేసిందంటే, ఇదొచ్చేసిందంటే సో, సేమ్ ఇట్లా ఉండే రికార్డ్సే పోయేసొచ్చేసి దాంతో కంపేర్ అయ్యి మనకు అవుట్‌పుట్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. ఇంక అంతకు మించి ఇక్కడేముండదు. ఇది మనకొచ్చేసిందంటే సెల్ఫ్ జాయిన్ అంటే. సేమ్ అదే టేబుల్‌లో మనం వచ్చేసిందంటే సో, కంపేర్ చేస్తాం. ఇంక అంతకు మించి ఇక్కడేముండదు సెల్ఫ్ జాయిన్ అంటే. ఓకేనా? సో, ఇప్పుడు మీకొచ్చేసిందంటే ప్రతి ఒక్క దాని గురించి మీకు నీట్‌గా అర్థమైంది కదా ఫ్రెండ్స్ జాయిన్స్‌లో. ఫ్రెండ్స్ జాయిన్స్ అనేది వచ్చేసిందంటే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. మనకొచ్చేసిందంటే ఎయిదర్ ఇంటర్వ్యూ పర్పస్‌లో మనకు కన్ఫర్మ్‌గా మనం అడగడానికి అవకాశం అనేది ఉంటది. వై? బికాస్ వాళ్ళే వచ్చేసిందంటే 2, 3 టేబుల్స్ ఇచ్చేసి, సో నేనొచ్చేసి పలానా డేటా నేను ఫెచ్ చేయాలి. సో ఎలా ఫెచ్ చేస్తే బావుంటది. సో అలాంటప్పుడు నేను ఏ జాయిన్ వాడితే బావుంటుంది. లైక్ ఇన్నర్ జాయినా, న్యాచురల్ జాయినా, క్రాస్ జాయినా, లేకపోతే సెల్ఫ్ జాయినా. సో ఇలా మనకొచ్చేసిందంటే చాలా క్వెషన్స్ అడగడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో కాబట్టి నాకు తెలిసిన కాడికి జాయిన్స్ అనేది చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. సో మీరొచ్చేసి ఏందంటే ఒక్కదాన్ని మీరు పర్ఫెక్ట్‌గా అర్థమయిందంటే ఇన్నర్ జాయిన్ గురించి ఆటోమేటిక్‌గా ఆల్ జాయిన్స్ గురించి మీకొచ్చేసిందంటే క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. ఓకేనా? అయితే మీరొచ్చేసి అంటే ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకొచ్చేసిందంటే ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది జాయింట్స్ పైన. ఓకేనా? సో, నా యొక్క వీడియోస్‌ని కంప్లీట్‌గా చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? సో, థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.